ఫస్ట్ డోస్ ఆఫ్ ఇది ఆయన మీద ప్రయోగించడం జరిగింది. ఏది మత్తుమందు. హ్మ్. ఆ ఫస్ట్ డోస్ ఆఫ్ మత్తుమందు ప్రయోగించినప్పుడు ఆయన అన్‌కాన్షియస్ కాలేదు. ఆయనకేమీ జరగలేదు. ఓహ్! జరగనప్పుడు ఏంటంటే మళ్ళీ డోసేజ్ పెంచింది. హ్మ్. పెంచేసి సెకండ్ డోస్ ఆఫ్ మత్తుమందు ఆయన మీద ప్రయోగించడం జరిగింది. హ్మ్. ప్రయోగించడం జరిగినప్పుడు ఏమైందంటే అది డోసేజ్ ఎక్కువైపోయింది. ఓకే. ఎక్కువైపోయి ఆయన అన్‌కాన్షియస్ అవ్వడానికి బదులు చనిపోవడం జరిగింది. హ్మ్. సో, ఇక్కడ అసలు ప్రాబ్లమ్ మొత్తం స్టార్ట్ అయింది అక్కడ. ఏంటంటే ఆయన మత్తుమందు ఇచ్చేసి, మత్తుమందులో ఆయనను అన్‌కాన్షియస్ అయినప్పుడు నా పాస్‌పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తను ప్లాన్ చేసింది. హ్మ్. కానీ ఎప్పుడైతే తను చనిపోయినాడో, ఈ మెహదీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి డ్రైనేజ్‌లో పడేసి, హ్మ్. ఇంకొక వేరే లేడీ సహాయంతోటి, ఈమె వాళ్ళ యెమెన్ దేశం నుంచి పారిపోవడానికి బయటకొచ్చినప్పుడు, అప్పుడు ఆమెను పట్టుకొనేసి, ఆమెకు వాళ్ళ దేశ చట్టం ప్రకారం, వాళ్ళ దేశ న్యాయం ప్రకారము ఈమెకి ఉరిశిక్ష ఏయడం అంటూ జరిగింది. హ్మ్. ఇది 2017 నుంచి జరుగుతోంది. 2020 ఓకే. ఇప్పుడు 2025. హ్మ్. ఒకటి ఏంటంటే యెమెన్ దేశానికి వేరే రాకపోకలంటూ వేరేయి జరగవు. మన దేశంతోటి వాళ్ళకి టర్మ్స్ లేవు కాబట్టి, హ్మ్. అక్కడికి రావటము కష్టమే, పోవడము కష్టమే. సో, తను అక్కడి నుంచి యెమెన్ దేశం నుంచి వేరే దేశానికెళ్ళిపోయి అక్కడి నుంచి తను ఇది చేయాలని. కానీ ఇక్కడ వీళ్ళు యెమెన్ దేశస్తులు వాళ్ళు భావించిందేంటంటే, మా దేశము, మా చట్టము మేము ఇది జేసినప్పుడు, మేము ఒక పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, ఈమె పనిష్మెంట్ తీసుకోకుండా దేశం విడిచిపెట్టి పారిపోవాలని ట్రై జేసింది. అందులో మా దేశస్తుడిని చంపింది గాబట్టి, మేము ఆమెని ఎట్టి పరిస్థితులల్ల మేము ఫర్‌గివ్ చేయము. హ్మ్. క్షమాపణ అనేది లేదు మా దగ్గర. మేము క్షమించము. అందులో తాను హీనియస్ క్రైమ్ జేసింది. ఒక మనిషిని చంపడం అంటే చాలా పెద్ద క్రైమ్ మా దేశంలో గాబట్టి, మేము ఆమెని ఎక్స్‌క్యూజ్ జేయమని జెప్పేసి అన్నారు.